గన్నవరం నియోజకవర్గం అభ్యర్థి విషయంలో ట్విస్ట్ నెలకొంది. పి గన్నవరం పోటీ నుంచి అనూహ్యంగా టీడీపీ తప్పుకుంది. కూటమిలో భాగంగా ఈ సీటును జనసేనకు కేటాయించింది. గిడ్డి సత్యనారాయణను పి గన్నవరం జనసేన అభ్యర్థిగా ప్రకటించారు పవన్ కళ్యాణ్. మొదటిగా ఈ స్థానంలో మహాసేన రాజేష్ కు సీటు కేటాయించింది టీడీపీ. అయితే రాజేష్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు రావడంతో ఆయన్ను బరిలో నుంచి తప్పించింది టీడీపీ. తాజాగా ఆ స్థానంలో జనసేన పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, అసలు పి గన్నవరంలో టీడీపీ తప్పుకోవడానికి గల కారణాలు ఏంటి? ఇంకా జనసేన నుండి ఎవరు బరిలోకి దిగే అవకాశాలున్నాయి? ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే పి గన్నవరం వాస్తవానికి ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మహాజన రాజేష్ పేరుని తెలుగుదేశం పార్టీ అధిష్టానం మొదటి జాబితాలో ప్రకటించింది. వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించి మొదటి జాబితాలో పి గన్నవరం నియోజకవర్గాన్ని మహాజన రాజేష్కి ప్రకటించిన మరుక్షణం నుంచే ఆయనపై కూడా హిందూ సంఘాలతో పాటు మరికొంతమంది తీవ్రస్థాయిలో వ్యతిరేకత, ఆగ్రహం వ్యక్తడం, ఆయనపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలని ప్రధానంగా చర్చించడం, అనేకైన అంశాలకు సంబంధించి కూడా ఆయనపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత రావడం జరిగింది. దాంతోపాటుగా నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కూడా ఆయనపై తీవ్ర స్థాయిలో కూడా ఆగ్రహాలు, అసంతృప్తులు వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఆయనగా తప్పుకోవాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దానిలో భాగంగానే గతంలో చంద్రబాబు గనక సూచన చేస్తే తాను తప్పుకుంటానని చెప్పి కూడా ఆయన ఒక ప్రకటన అయితే చేశారు. సో ఆయన ప్రకటన చేసిన నేపథ్యంలో మహాజన రాజేష్ తప్పుకుంటున్న నేపథ్యంలో కూడా ఈ సీటు బీజేపీకి కావాలని చెప్పి కూడా ఈరోజు ఉదయం వరకు కూడా పూర్తి స్థాయిలో తర్జన భర్జన పడిన పరిస్థితి కనిపిస్తోంది. సో భారతీయ జనతా పార్టీకి సంబంధించి పి గన్నవరం సీటు దాదాపుగా ఇవ్వాలని చెప్పి కూడా టీడీపీ నిర్ణయం తీసుకుంది. అయితే అనూహ్యంగా ఈరోజు బీజేపీ నేతలతో పవన్ కళ్యాణ్ మాట్లాడి గతంలో తెలంగాణలో ఐపీఎస్ అధికారిగా పనిచేసిన గిడ్డి సత్యనారాయణకు సంబంధించి జనసేన టికెట్ కేటాయిస్తూ పవన్ కళ్యాణ్ సంచలనమైన నిర్ణయం తీసుకున్నాడు కొద్దిసేపు క్రితమే. ఆయన గతంలో కూడా వివిధ పార్టీల్లో ఎప్పుడు పనిచేయలేదు, కేవలం పోలీస్ అధికారిగానే పనిచేసి రిటైర్డ్ అయ్యి ఆయన సరిగ్గా 20 రోజుల క్రితమే జనసేనలో చేరిన పరిస్థితి కనిపించింది. ఆయన పి గన్నవరం అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటన చేశారు. పి గన్నవరంలో రేపటి నుంచి సత్యనారాయణ ప్రచారం చేసుకోవాలి, రానున్న ఎన్నికల్లో ఆయన్ని గెలిపించే బాధ్యతను జన సైనికులు, టీడీపీ, బీజేపీ తీసుకోవాలని చెప్పి కూడా సూచన చేసిన పరిస్థితి కనిపించింది. అయితే బీజేపీకి సంబంధించి కూడా పి గన్నవరం బదులుగా జనసేన తీసుకుంది కాబట్టి టీడీపీ అక్కడి నుంచి పోటీ నుంచి తప్పుకోవటం, బీజేపీ ఆడ సీట్ ఆశించడం, కానీ జనసేనకి ఆ టికెట్ని కేటాయించిన పరిస్థితి కనిపించింది. సో బీజేపీ టికెట్ని జనసేనకి ఇచ్చిన నేపథ్యంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి కూడా జనసేన పోటీ చేయాలనుకుంటున్న నియోజకవర్గాన్ని బీజేపీకి ఇవ్వాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించి కొన్ని సీట్లు అడుగుతున్న సీట్లలో విజయవాడ పశ్చిమం కూడా ఉంది కాబట్టి పి గన్నవరం అలాగే విజయవాడ పశ్చిమ రెండు నియోజకవర్గాలు ఉన్న నేపథ్యంలో కూడా ఒక నియోజకవర్గాన్ని జనసేన, మరొక నియోజకవర్గం బీజేపీ తీసుకుంటూ కూడా ఒక ప్రయత్నాలు అయితే చేశారు.